నమస్తే, వెల్కమ్ టు టీవీ 36 న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ప్రారంభించిన మంత్రి కేటీఆర్. పేదల ఆత్మగౌరవాన్ని ప్రతీకాన్ని వెల్లడి. విజయనగరంలో పైడితల్లి అమ్మవారి జాతర. పట్టు వస్త్రాలు సమర్పించిన సంచయిత. చిత్తూరు జిల్లాలో టీడీపీ నేతల గృహ నిర్బంధం. ఇళ్ల వద్ద భారీగా మోహరించిన పోలీసులు. కమిషన్ల కోసం పోలవరం నట్టేట ముంచింది చంద్రబాబు. మంత్రి అనిల్ కుమార్ యాదవ్ విమర్శ. డీటెయిల్స్ చూస్తే జియాగూడలోని అంబేద్కర్ నగర్ లో నిర్మించిన 840 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అక్కడ ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన బస్తీ దవాఖాను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు మహమ్మద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, మేయర్ బొంతు రామ్మోహన్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, హైదరాబాద్ కలెక్టర్ శ్వేత మహంతితో పాటు పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అని పెద్దలు సామెత చెబుతుంటారు. ఈ రెండు పనులు చేయడం అంటే కష్టంతో కూడుకున్న పని. కానీ ఇల్లు నేనే కట్టిస్తా, పెళ్లు నేనే చేస్తా అని అన్నది సీఎం కేసీఆర్ మాత్రమే అని స్పష్టం చేశారు. విజయనగరం పైడితల్లి అమ్మవారికి మన్సాన్స్ ట్రస్ట్ చైర్మన్ సంచయిత గజపతిరాజు పట్టు వస్త్రాలు సమర్పించారు. మేళతాళాలు, పల్లకిలో పట్టు వస్త్రాలతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్న సంచయితకు దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ పురోహితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారికి ఆమె ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా సంచయిత మాట్లాడుతూ ట్రస్ట్ అధ్యక్షురాలిగా తొలిసారి అమ్మవారిని దర్శించున్నందుకు ఆనందంగా ఉందన్నారు. ఆమె శుభాకాంక్షలు. నేను కోరుకుంటున్నాను మనందరికీ అమ్మవారు చూసుకుంటారు, మంచిగా ఆరోగ్యాన్ని ఇస్తారు, మన ఈ కోవిడ్ ఫైట్ సక్సెస్ఫుల్గా అవుతుంది అండ్ అందరిది హెల్త్ బాగుంటుంది. ఇది మన చేతిలో ఉండదు, దేవుడు ఎప్పుడు పిలుస్తారో అప్పుడు మనకి రావడానికి అవకాశం వస్తుంది. నేను అనుకుంటాను ఐఎమ్ వెరీ వెరీ లక్కీ. ఇట్ ఈస్ వెరీ ఆస్పిషియస్ డే నాకు, అండ్ నాకు చాలా సంతోషంగా ఉంది. సో ఇది చైర్మన్ పండుగ అందరికీ శుభాకాంక్షలు. నేను కోరుకుంటున్నాను మనందరికీ అమ్మవారు చూసుకుంటారు, మంచిగా ఆరోగ్యాన్ని ఇస్తారు, మన ఈ కోవిడ్ ఫైట్
సక్సెస్ఫుల్గా అవుతుంది అండ్ అందరిది హెల్త్ బాగుంటుంది. ఇది మన చేతిలో ఉండదు, దేవుడు ఎప్పుడు పిలుస్తారో అప్పుడు మనకి రావడానికి అవకాశం వస్తుంది. నేను అనుకుంటాను ఐఎమ్ వెరీ వెరీ లక్కీ. ఇట్ ఈస్. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద సోమవారం వికలాంగుల సమస్యల పరిష్కారం కోరుతూ వికలాంగుల ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి మద్దతు తెలిపిన భారతీయ జనతా పార్టీ వివిధ ప్రాంతాల నుంచి వికలాంగులకు భాస్కర్ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వారికి అందించారు. గుంటూరు జిల్లా కొన్నూరు మండల పరిధిలోని మాచవరం గ్రామంలో ముద్రపోయిన శాంతి మృతి చెందింది. భార్యాభర్తల మధ్య కలహాలే దీనికి కారణమని స్థానికులు తెలుపుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అట్టా ఉండే పిల్లని తెలియకోకుండా ఇట్టా పడుకోబెట్టేశారు అంటే ఇంకా పైకి మాకు ఇది కాటలేదు చూడటానికి. ఏదైంది జరిగింది కాముగా మంచంలో పిల్ల మంచంలో చచ్చిపోయింది, మాకు సంబంధం లేదు. నడిపిన మీద మచ్చలో గొంతుకాయకి మాత్రం బాగా బిర్రుగా బిగిచ్చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి 56 బీసీ కార్పొరేషన్ చైర్మన్లను 672 మంది డైరెక్టర్లను నియమించిన సందర్భంగా నరసరావుపేటలో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ముఖ్య అతిథులుగా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ మిర్చియాడ్ చైర్మన్ చంద్రగిరి యేసురత్నం తదితరులు పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలో టీడీపీ నేతలు చేపట్టిన మహాపాదయాత్రను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. పార్టీ నేతలు కార్యకర్తల ఇళ్ల వద్దకు వేకువజామునే చేరుకున్న పోలీసులు వారిని గృహ నిర్బంధం చేసి బయటకు రాకుండా చూస్తున్నారు. హాంద్రీనువా ప్రాజెక్టును పూర్తి చేసి చిత్తూరు జిల్లాకు నీటిని ఇవ్వాలన్న డిమాండ్తో టీడీపీ ఈ మహాపాదయాత్రను చేపట్టింది. ఈ యాత్రలో పాల్గొనేందుకు రామకుప్పం నుంచి బయలుదేరిన మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డిని గృహ నిర్బంధం చేశారు పోలీసులు. కుప్పంలో ఎమ్మెల్సీ గౌని శ్రీనివాసులను అడ్డుకున్నారు. అలాగే పొంగనూరు నియోజకవర్గానికి చెందిన నేతలు అనీషారెడ్డి, శ్రీనాథ్ రెడ్డిలను కూడా గృహ నిర్బంధంలోకి తీసుకున్నారు పోలీసులు. వరకు గవర్నమెంట్ పట్టించుకోలేదు అని చెప్పి ఎమ్మెల్సీ గారు రైతులందరినీ మేము ఎడ్యుకేట్ చేస్తాము అని చెప్పి అనవసరంగా కుప్పంలో పీస్ఫుల్ అట్మాస్ఫియర్ ఉంటే దాన్నంతా డిస్టర్బ్ చేసే విధంగా కరోనా సమయంలో కూడా అందరినీ ఇబ్బంది పెట్టేకరంగా ఈరోజు పాదయాత్ర చేయాలని చెప్పి డిసైడ్ చేసుకొని ఊరికి అనవసరమైన న్యూసెన్స్ క్రియేట్ చేస్తూ ఉన్నారు. హెచ్ఎన్ఎస్ఎస్ కాలువ కంప్లీట్ చేయడం 100% గవర్నమెంట్ ఒప్పుకుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆల్రెడీ ఆ ప్రణాళికలన్నీ సిద్ధం చేయండి, దాన్ని మనం రీటెండర్ చేసి ఖచ్చితంగా కంప్లీట్ చేస్తామని చెప్పి మాట ఇచ్చినారు. అదే కాదు, దాంతోపాటు ఒక రిజర్వాయర్. కృష్ణా జిల్లా విజయవాడలో ఆదివారం రోజున జరిగిన మైనారిటీ సంఘాల సమావేశంలో సభను నిర్వహించిన మైనారిటీ హక్కుల నాయకుడు ఫారూక్ సుబ్లీ టీవీ 36తో మాట్లాడుతూ మైనారిటీల సమస్యలను విస్మరించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషాతో చర్చకు సిద్ధమని సవాల్ విసిరిన సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనారిటీ నాయకులు సయ్యద్ సమీ హుస్సేన్ స్పందించి ఫారూక్ సుబ్లీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా టీవీ 36తో మాట్లాడారు. మీరు ఏదైతే రాష్ట్ర స్థాయి ముస్లిం సంఘాల ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో సభ నిర్వాహకులు ఫారూక్ షిబ్లీ గారు ఈ సంవత్సర కాలంలో ముస్లింలు ఏదైతే అన్యాయం చేస్తున్నారో దాని మీద
చర్చించడానికి ఉప ముఖ్యమంత్రి గారు సవాల్ సిద్ధమా, స్వీకరిస్తారా? మీరు ఈ సవాలుపై స్పందించడానికి రాష్ట్ర మైనార్టీ నాయకులు వైఎస్ఆర్సీపీ నెల్లూరు సమీ గారు మాట్లాడదాం. వారు ఏం చెప్తారో, దీనిపైన ఎలా స్పందిస్తారో తెలియజేద్దాం. ఫారూక్ షుబ్లీ గారు అతని వ్యక్తిగత అభిప్రాయం. ఎవరికైనా సవాల్ ఇసరవచ్చు, దాన్ని ఎవరు కాదనడానికి లేదు. ఎందుకంటే భారతదేశంలో మనం చూస్తున్నాం ప్రతి ఒక్కరికి వాక్ స్వాతంత్రం ఉంది. ఫారూక్ షుబ్లీ గారు అంజద్ బాషా గారు ఏం చేస్తున్నారు, నేను దాని మీద చర్చించడానికి సిద్ధంగా ఉన్నాను, పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాను, మీరు సిద్ధంగా ఉన్నారా అని చెప్పి అంజద్ బాషాని కాదు అడగాల్సింది. ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో, ఎక్కడైతే పసిబిడ్డలకు మానభంగాలు జరుగుతున్నాయో, ఎక్కడైతే ముస్లింలు గడ్డాలు పెట్టుకొని పోతే రోడ్డు మీద ఊచకోత కోసేస్తున్నారో, ఎక్కడైతే మా బిడ్డలకు రక్షణ లేకుండా పోయిందో, ఎక్కడైతే ఉద్యోగాలు లేకుండా చదువుకున్న మా బిడ్డలు నిరుద్యోగుల్లాగా టీ బంకుల్లో, కిల్లి షాపుల్లో, సైకిల్ మెకానికల్ లాగా బ్రతుకుతున్నారో దాని మీద మాట్లాడాలా. అంజద్ బాషా కూడా ఒక ముస్లిం క్యాండిడేటే, అది మీరు మర్చిపోకూడదు. అయితే గత ప్రభుత్వంతో కానీ పోల్చుకుంటే ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అతనికి అధికారం ఉందా, పవర్ ఇచ్చారా లేదని పక్కన పెడితే ఒక ఉప ముఖ్యమంత్రి ముస్లిం క్యాండిడేట్ ఉన్నాడని చెప్పి చరిత్రలో తీసుకుని వచ్చినారు. అది మేము మర్చిపోకూడదు. షుబ్లీ గారు కుర్రోడు కాబట్టి ఉద్రేకంలో అతను మాట్లాడేస్తాడు, కానీ షుబ్లీ గారికి చాలా మంచి హృదయం నాకు తెలుసు. ఎందుకంటే ఈరోజు కొద్దో గొప్ప గుడ్డిలో మెల్లలాగా మైనార్టీలకు అండగా నిలబడుతూ మైనార్టీల కోసం పాటుపడుతున్న పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. దాన్ని ఎవరు కాదనడానికి లేదు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మనకు తెలుసు, గత ప్రభుత్వం ఏం చేసింది, ఉన్న ప్రజాధనాన్ని మొత్తం విచ్చలవిడిగా ఖర్చు పెట్టేసి అందరి చేతిలో చుప్ప ఇచ్చి వెళ్ళిపోయారు. అతను ఈరోజు అప్పులు తెచ్చుకొని వచ్చి జీతాలు, అతను అధికారంలో వచ్చినప్పటి నుంచి కరోనా రకరకాలుగా ఇబ్బందులు వచ్చి ఉన్నాయి. ఈ ఇబ్బందుల్లో నుంచి అన్ని కులాల మతాలకు సమతుల్యం చూసుకుంటూ ముందుకెళ్ళాలా. మనకు ఏదైనా మనం ఓటేసినాం, జగన్మోహన్ రెడ్డి గారికి మనం ఓటేసినాం, మనకు ఈ పనులు అతను చేస్తానన్నాడు. మనకి ఏ పనులు కావాలో అతను మనం అడుగుదాం. రాష్ట్రానికి ముఖ్యమంత్రి అతను. జగన్మోహన్ రెడ్డి ఒక కులానికో, ఒక మతానికో, రెడ్డి గాళ్ళకో, చౌదరి గాళ్ళకో, కడపకో, పులివెందలకు కాదు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మందికి, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాలకి ముఖ్యమంత్రి. అతను మాకు ఒక పెద్దన్నలాగా, కుటుంబానికి పెద్దలాగా అతను ఉన్నాడు. మనకి ఏదైనా అవసరం పడితే ఏం చేస్తాము, కుటుంబ పెద్ద దగ్గర పోయి అడుగుతాం. అతను ఇవ్వకపోతే అలిగిపోతాం, అతను ఇవ్వకపోతే అతనితో వాదులాటకు దిగుతాం. అదేవిధంగా మన హక్కులను మేము సాధించుకోవడానికి మేము ట్యాక్స్ కడుతున్నాం. ఏ విధంగా 5 కోట్ల మంది ఇక్కడ రకరకాల కులస్తులు ట్యాక్స్ కడుతున్నారు, ముస్లింలు కూడా ట్యాక్స్ కడుతున్నాం. ఈరోజు మా బిడ్డల భవిష్యత్తు కోసం మనకి ఏం కావాలని చేస్తానని అతను చెప్పాడు. కొద్దిగా వెనక ముందు అవుతుంది. అతను నేను ఇవ్వను, మేము ముస్లింలకు ఏం చేయమన్నప్పుడు మేము కూడా పార్టీకి రాజీనామా చేసి రోడ్డు మీదకి వచ్చి పోరాటం చేస్తాం. దాంట్లో వెనకడుగు వేసేదేం లేదు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అన్ని కులస్తులతో సమానంగా మైనార్టీలకు కూడా అతను సంక్షేమ పథకాల్లో భాగస్వాములు చేస్తారని నమ్మకం మాకైతే ఉంది. ఆ విధంగా జరిగినప్పుడు షుబ్లీ కాదు, మేమే అడుగుతాం. మేమే పోయేసి డిప్యూటీ సీఎం వాకిలి ముందర పోయి నిలబడతాం. అదేవిధంగా ఎంతమంది మైనార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా రోడ్డు మీద నిలదీసి షుబ్లీ కాదు మేము అడుగుతాం. కాబట్టి చేసేవాళ్లను చేయనీయకుండా చేయడానికి చేసే ప్రయత్నంలో భాగంగా షుబ్లీ మాట్లాడినట్లు నాకు అనిపిస్తుంది. కాబట్టి దాన్ని అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఏం జరగకపోతే షుబ్లీ కాదు, మేమే నిలదీసి అడుగుతాం. అస్సలాము అలైకుం. పోలవరాన్ని నిర్లక్ష్యం చేసిందెవరో, పరుగులు పెట్టిస్తుందెవరో ప్రజలకు తెలుసునని నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ 2 ఏళ్ల పాటు పోలవరాన్ని పట్టించుకోలేదు. అనంతరం 2016లో కేంద్రం ప్రకటించిన ప్యాకేజీని టీడీపీ స్వాగతించింది. ఈ మేరకు పోలవరం ప్రాజెక్టును ప్యాకేజీ పరిధిలోకి తెచ్చిందన్నారు. చంద్రబాబు ప్రభుత్వ అభ్యర్థన మేరకే పోలవరం నిర్మాణ బాధ్యతలు రాష్ట్రానికి అప్పచెప్పారు. ప్యాకేజీల కోసమే చంద్రబాబు పోలవరం నిర్మాణ బాధ్యతలను తీసుకున్నారని ఆరోపించారు. సోమవారం నేను పోయా, దేనికాయ మీరు సోమవారం పోయింది? ఈ రోజు నేను అడుగుతున్నా, 1,00,000 కుటుంబాలకు సంబంధించి ఏ సోమవారం అయినా పోయావని అడుగుతా ఉన్నా. 1,00,000 కుటుంబాలు R&R గురించి ఏ సోమవారం అయినా పోయావు? డ్యామ్ దగ్గరికి పోయావు. ఎంత తొందరగా కొడితే అంత తొందరగా కమిషన్ వస్తుందని పోయావు. నేను అడుగుతున్నా, 1,00,000 కుటుంబాలకు సంబంధించి వాళ్ళకి ఇల్లు కట్టించే దాంట్లో గత 5 సంవత్సరాలు ఎన్నిసార్లు నువ్వు పోయావు? 70 సార్లు పోయా, 80 సార్లు పోయా, లెక్కేసుకుంటున్నావు కదా. ఎందుకు? ఎంత శుద్ధి అని ఇదే అడుగుతున్నాం. R&Rకి సంబంధించి ఈ 72 సార్లలో ఎన్నిసార్లు పోయావో లెక్క చెప్పు. 1,00,000 పేదలు 80% మంది ST SCల గురించి ఎన్నిసార్లు?
బుధవారం నాడు ఉదయం 10 గంటల సమయంలో విజయవాడలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎదుట నవతరం పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరుగుతుందని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం తెలిపారు. 26/10/2020 చిలకలూరుపేటలోని కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇష్టారాజ్యంగా వ్యవహారం చేస్తున్నారని, రాష్ట్ర ఎన్నికల కమిషన్ వద్ద రిజిస్టర్ కాబడిన 89 రాజకీయ పార్టీల నుండి ఒక్క పార్టీని కూడా పిలవకపోవడం శోచనీయమన్నారు. ఆయనకు ఇష్టమున్న పార్టీలకు మాత్రమే పిలవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. 28/10/2020 రేపు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ అయినటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఏకపక్షంగా ఆయనకు నచ్చినటువంటి పార్టీని పిలుచుకొని మరి రాష్ట్ర ఎన్నికల కమిషన్ విజయవాడలో ఉన్నటువంటి ప్రధాన కార్యాలయం దగ్గర మరి వారు ఒక సమావేశాన్ని రాజకీయ పార్టీలతోటి ఏర్పాటు చేయడం జరిగింది. మొదటి నుంచి మేము చెప్తా ఉన్నాం, రాష్ట్ర ఎన్నికల సంఘం దగ్గర 89 రాజకీయ పార్టీలు రిజిస్టర్డ్ అన్రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీలు నమోదు కాబడి ఉన్నాయి. మమ్మల్ని కూడా పిలవండి, మేము కూడా మా అభిప్రాయాలు. దీని మీద నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి మెసేజ్ పెట్టడం జరిగింది. మరి అన్ని రాజకీయ పార్టీలు పిలుస్తున్నారా లేదా, దానికి సంబంధించి వివరణ ఏమని అడిగితే నో అందరినీ కాదు అని చెప్పేవారు మెసేజ్ పెట్టడం జరిగింది. మరి అందరినీ కాకపోతే మీకు ఇష్టం వచ్చినటువంటి రాజకీయ పార్టీలు మీరు పిలుచుకొని మీరు ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి రాజకీయ పార్టీలు సమావేశంలో ప్రవీణ్ ప్రకాష్ గారు, అజయ్ కల్లం గారు, అట్లాగని మరి వాళ్ళ దృష్టికి కూడా తీసుకెళ్తాం, గవర్నర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్లి మరి వారి వ్యవహారాన్ని వారి దృష్టికి తీసుకెళ్లడం ద్వారా వారి ఏకపక్ష విధానాన్ని కూడా తెలియజేయాలని చెప్పి అనుకుంటా ఉన్నాం. కాబట్టి రేపు జరిగేటువంటి నిరసన కార్యక్రమంలో గుంటూరు జిల్లా పల్లవసేన కార్యాలయం నిజాంపట్నం మీడియా సమావేశంలో పల్లవసేన రాష్ట్ర అధ్యక్షుడు కొల్లాటి బాబురావు మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా బీసీలకు రాజకీయంగా 2 బీసీ నేతలు మోపిదేవి వెంకటరమణారావు గారిని అలాగే పిల్లి సుభాష్ చంద్రబోస్ గారిని రాజ్యసభకు నామినేట్ చేయడంతో పాటు బీసీ కులాలన్నింటికీ కలిపి 56 కార్పొరేషన్లకు చైర్మన్లు, 12 మంది డైరెక్టర్లు ఏర్పాటు చేస్తూ బీసీ కులాలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణారావు, పల్లవసేన రాష్ట్ర అధ్యక్షుడు కొల్లాటి బాబురావు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. పార్టీలన్నీ కూడా ఓన్లీ ఓటు బ్యాంకుకి ఉపయోగించుకున్న తరుణంలో పాదయాత్రలో ఏదైతే మన కష్టాలని, మన సాధక బాధకాలని చూసిన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు ప్రజా సంకల్ప యాత్రలో ఇచ్చినటువంటి హామీ ప్రతి బీసీ కులానికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారి యొక్క అభ్యున్నతికి, వారి ద్వారా వాళ్ళ యొక్క సంక్షేమం అన్ని రంగాల్లోనూ కూడా అభివృద్ధి బాటలో ప్రయాణించేదానికి ప్రతి ఒక్క కులానికి కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని చెప్పి వారికి ఒక గుర్తింపును తీసుకొచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఎప్పటికీ కూడా మేము బీసీలందరూ కూడా రుణపడి ఉంటారని చెప్పి ఈ కార్యక్రమం ద్వారా తెలియజేస్తూ, అలాగే గతంలో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా సందర్శించి సూపరింటెండెంట్ ప్రభావతి కలిసి ఆసుపత్రిలో సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మాతా శిశు సంరక్షణ భవనం పూర్తి చేయించాలని కోరటంతో ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పూర్తి చేయిస్తామని తెలిపారు. అదేవిధంగా సర్వీస్ సెంటర్ భవనం పూర్తి చేయాలని, సిటీ స్కాన్ మరొకటి ఏర్పాటు చేయాలని అధికారులు చెప్పడంతో ఆరోగ్య శాఖ మంత్రిని కలిసి సమస్యలు పరిష్కరించడానికి కృషి చేస్తానని తెలిపారు. కెటకెట్లాడుతూనే ఉంటారు సార్. కాకపోతే ఈ పేషెంట్ సర్జరీ అయిన వాళ్ళు గుర్తు తీసుకుంటారు, కనీసం మినిమం 10 రోజులు. ఏదైనా ప్రాబ్లం వస్తే 2 వీక్స్ అన్నా ఉండాల్సి వచ్చినప్పుడు గంటకి ఇద్దరు ఆపరేషన్ చేసి ఒకే గంట మీద పడుకోబెట్టాలి. లేవు సార్ రూల్స్. ఎంసీహెచ్ బ్లాక్ అది మెయిన్ అదే సార్. మీ దృష్టికి అదే సార్ మెయిన్. ఎందుకంటే జరుగుతుంది సార్, అది G+5తో వస్తుంది సార్. అది దాంట్లో ఏంటంటే సార్ లాండ్రీ, ఈ పేషెంట్కి భోజనం ఉండేటువంటి కిచెన్, ఇవన్నీ ఉన్నాయి సార్ మెడికల్ స్టోర్. అక్కడ ఏంటంటే మనం చిన్న ప్లేస్లో పెట్టి భోజనం చేసి వండుతున్నాం కానీ సార్, అదంతా సేఫ్ జోన్ కాదు. ఉన్న పరిస్థితి కూడా కొద్దిగా కంజెషన్ పరిస్థితి సార్. ఇప్పుడు మనం ఏంటంటే మనం డిఎంఈ గారు పంపాం, డిఎంఈ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ పంపి దీన్ని ఒక జీవో రూపంలో వాళ్ళు కూడా పొడుస్తున్నట్టుగా వాళ్ళతో ఎంఓయూ అవ్వమని మనకు డైరెక్షన్ ఇస్తారు. అది అదే ఈ కాపీ నాకు తీసుకెళ్ళి అంతకుముందు గవర్నమెంట్
వస్తానే ఉంటారు సార్. వాళ్ళకి బెడ్కి 3 అయిపోయారు సార్. నా కోవిడ్ ప్రెగ్నెంట్ లేడీస్ సిజేరియన్స్ మా దగ్గరే ఇక్కడే జరుగుతుంది. ఉల్లిపాయల ధరలు ఆకాశాన్ని తాకిన సందర్భంగా మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉల్లిపాయ ధరలను తగ్గిస్తూ ఆధార్ కార్డుల ద్వారా ప్రతి ఒక్కరికి కిలో 40 రూపాయల చొప్పున 2 కిలోలు ఇవ్వాలని నిర్ణయించారు. ఆ ప్రకారంగా ప్రకాశం జిల్లా కందుకూరు రైతు బజారులో కందుకూరు ఎమ్మెల్యే శ్రీ మానుకుంట మహిధర్ రెడ్డి ప్రారంభించి ఆధార్ కార్డులున్న ప్రతి ఒక్కరికి 2 కిలోల చొప్పున అందరికీ ఉల్లిపాయలు పంపిణీ చేశారు. తర్వాత వ్యవసాయ మార్కెట్ యార్డ్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్క్ ఫైడ్ ద్వారా రైతులు సజ్జ పంటను కింటాకు 2150 రూపాయల చొప్పున అమ్ముకోవచ్చని కందుకూరు ఎమ్మెల్యే మానుకుంట మహిధర్ రెడ్డి తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. సరఫరా చేస్తా ఉన్నాం. ఒక బృహత్తరమైన కార్యక్రమంలో ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం కట్టుబడి ముందుంటుందన్న విషయాన్ని మరొకసారి రుజువు చేస్తూ ఈరోజు ముఖ్యమంత్రి గారు రేట్లు పెరిగిన వెనువెంటనే ఆలస్యం చేయకుండా మార్కెట్ ఇంటర్వెన్షన్లో పాల్గొంటూ ఈరోజు మహారాష్ట్ర ప్రాంతం నుంచి మనకి ఉల్లిపాయలు కొనుగోలు చేయించి ప్రభుత్వమే రైతుల దగ్గర నుంచి ఆ మద్దతు ధరకి ఆ యొక్క పంటల్ని కొనే విధానం. దీనికోసంగా ముఖ్యమంత్రి గారు మొట్టమొదటి అధికారంలోకి వచ్చిన వెనువెంటనే 2000 కోట్ల రూపాయల ధరల స్థిరీకరణ. ముస్లిం రైట్స్ అండ్ వెల్ఫేర్ రాష్ట్ర అధ్యక్షులు సయ్యద్ నూరుద్దీన్ ముస్లిం హక్కుల నాయకుడు ఫారూక్ సుబ్లీపై ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అతను తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక కార్యకర్త లాంటివాడని, ఒక కార్పొరేటర్ సీటు కూడా గెలవలేని వ్యక్తి అని, ఒక గల్లీ స్థాయి నాయకుడు కూడా కాని అతడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు మైనారిటీల ముద్దుబిడ్డ అంజాద్ బాషాపై మీడియా ముఖంగా చేసిన వ్యాఖ్యలను తక్షణమే ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో ప్రజలే అతడికి సరైన గుణపాఠం నేర్పుతారని, మరియు ఫారూక్ సుబ్లీతో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మైనారిటీ సంక్షేమం గురించి చర్చించేందుకు తాను సిద్ధంగా ఉన్నారని సయ్యద్ నూరుద్దీన్ సవాల్ చేశారు. కేసీని నానిగారి దగ్గర నువ్వు ప్యాకేజీ ఎంత తీసుకున్నావు, ఎంత తీసుకుని ఇది పెట్టావు నువ్వు ప్రెస్ మీటు బాహాటంగా నేను అడుగుతా ఉన్నా, నీకు సవాల్ విసురుతా ఉన్నా. నువ్వు డిప్యూటీ సీఎం స్థాయి కాదు, నీది డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారి స్థాయి కాదు. అసలు నువ్వు విజయవాడలోని 64 డివిజన్లో ఏ ఒక్క డివిజన్లో అయినా కార్పొరేటర్గా గెలుస్తావా? గెలిచి సత్తా చూపించి అప్పుడు నువ్వు ఛాలెంజ్ చెయ్యి. నీ పుట్టుపూర్వోత్తరాలు పూర్తిగా నీ చరిత్ర మొత్తం నేను చెప్తా. ఏదో ముఖానికి అరకిలో మేకప్ పూసుకొని మైకులు పట్టుకొని మైకుల ముందు ఏది పడితే అది మాట్లాడటం కాదు. ముస్లిం సమాజాన్ని తప్పు దారి పట్టించడం కాదు. అసలు నువ్వు ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం ఉప ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తాం కాదు, నా దగ్గరికి రా, లేకపోతే నీ దగ్గరికి వస్తా. నీ నంబర్ నా దగ్గర ఉంది, నా నంబర్ నీ దగ్గర ఉంది. నీ చరిత్ర మొత్తం నేను చెప్తా. నువ్వు 2016లో విజయవాడ రామరపాడు దగ్గర తెలుగుదేశ ప్రభుత్వ హయాంలో రాత్రికి రాత్రి టీడీపీ నాయకులతో కుమ్మక్కైపోయి అబూబకర్ మస్జిద్ని పడగొట్టావు. దాంట్లో నువ్వు ఎంత తిన్నావు మొత్తం సాక్ష్యాధారాలతో సహా ఉన్నాయి. అదే 2016లో టీడీపీ నేత ఎమ్మెల్యే జలీల్ ఖాన్ దగ్గర 16 లక్షలు తీసుకున్నావు. ఆ 16 లక్షలు తీసుకుంది కూడా డైరెక్ట్గా ఆయన దగ్గరికి వెళ్ళి వీడియో తీసి నేను ఫేస్బుక్లో వాట్సాప్లో బాహాటంగా 16 లక్షలు నా దగ్గర తీసుకున్నాడు, నాకు మోసం చేశాడు ఫారూక్ షుబ్లీ అని ఎమ్మెల్యే జలీల్ ఖాన్ గారే డైరెక్ట్గా బాహాటంగా చెప్పాడు. ఆ వీడియో ఇప్పుడు కూడా ఉంది. నీకు సంబంధించిన నీ పుట్టు పూర్వోత్తరాలకి సంబంధించిన, నీ జాతకానికి సంబంధించిన, నీ మొత్తం చరిత్రకు సంబంధించిన మొత్తం పుట్టు పూర్వోత్తరాలు మొత్తం తీసుకుని వస్తా. నీకు దమ్ము ధైర్యం ఉంటే ఏ సెంటర్లో కూర్చుందాం, ఏ ఛానల్లో కూర్చుందాం డిబేట్కి, నేను సిద్ధం. నువ్వు సిద్ధమా? నువ్వు డిప్యూటీ సీఎం స్థాయి దాకా వెళ్ళావు. ఎక్కడో ఎందుకు? నువ్వు ఒక గల్లీ నాయకుడు కూడా నీకు లేదు సీను. నువ్వు నాతో రా, మాట్లాడు, నాతో డిబేట్కి సిద్ధమైతే చెప్పు, నేను ఎప్పుడైనా కూర్చుందాం దా. 2016లో మసీదు పడగొట్టడంలో టీడీపీ నాయకులతో నువ్వు ప్యాకేజీ మాట్లాడుకుని వాళ్ళతో కుమ్మక్కైపోయావు. 2018లో 2019లో ఎన్నికల సమయంలో బాహాటంగానే నువ్వు టీడీపీకి మద్దతు ఇచ్చావు. చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి చట్టాపట్టాలు వేసుకొని అంతా మాట్లాడుకుని ప్యాకేజీ మాట్లాడుకుని నువ్వు బాహాటంగానే ఇచ్చేసావు. ఇప్పుడేమో జిత్తులు మారి నక్కలాగా మేమేమీ లేదు, ముస్లింలకు అది జరిగిందా ఇది జరిగిందా, ఏదో మేము రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకున్నామని టేబుల్ కింద చేతులు పెట్టి ప్యాకేజీ అక్కడ టీడీపీ వాళ్ళ దగ్గర తీసుకుని నువ్వు ప్యాకేజీతో నువ్వు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టావు. నువ్వు జనాలు నవ్వుకుంటా ఉన్నారు. నువ్వు మాట్లాడిన దాంట్లో సగం తప్పులే ఉన్నాయి. అసలు ఆ సీజే, ఆ సచార్ కమిటీ, ఆ జస్టిస్ రంగనాథ్ మిశ్రా, అసలు నువ్వు మాట్లాడిన మొత్తం అన్నీ తప్పులే. అసలు నువ్వు టీడీపీ నాయకుడివి, నువ్వు టీడీపీ కార్యకర్తవి. జగన్మోహన్ రెడ్డి గారిని కానీ, డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారిని కానీ
నువ్వు విమర్శించే నైతిక హక్కు నీకు లేదు. నాలాంటి వాడితో నువ్వు తలపడు, నాతో రా డిబేట్కి, ఏ ఛానల్లో కూర్చున్నావు, నీ చరిత్ర మొత్తం చెప్తా. ప్రజలందరూ నవ్వుకుంటా ఉన్నారు. రౌండ్ టేబుల్ సమావేశం కాదు, ఇది ప్యాకేజీ సమావేశం, ప్యాకేజీతో కూడిన ప్రెస్ మీట్ అని చెప్పి ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. ఇప్పటికైనా నీ వ్యవహార శైలిని మార్చుకో, లేకపోతే ప్రజలు తరిమి నీ మేకప్ మొత్తం ఊడిపోయేలాగా, మొహం కందిపోయేలాగా తరిమి కొడతారని చెప్పి తమ్ముడు ఫారూక్ షుబ్లీని నేను మీడియా ద్వారా హెచ్చరిస్తా ఉన్నా. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో గుంటూరు ఆర్డీఏ ఆఫీస్ కార్నర్లో శుభం ఫిల్లింగ్ సెంటర్ ఈరోజు శ్రీ కన్నబాబు ఐఏఎస్, శ్రీ ఏహెసాన్ రజా ఐపీఎస్, శ్రీ కాంతారావు ఐపీఎస్, గుంటూరు కలెక్టర్ శ్రీ షర్మిలా ఆనంద్ కుమార్, జాయింట్ కలెక్టర్ దినేష్ కుమార్ మరియు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ డివిజనల్ మేనేజర్ నరేంద్ర మౌర్య చేతుల మీదుగా ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా ప్రొపరేటర్ శ్రావణ్ సింగ్ మాట్లాడుతూ అత్యుత్తమ పెట్రోల్ ప్రజలకు అందించడమే తమ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. ఈరోజు శుభం ఫిల్లింగ్ సెంటర్ అనేది మన ఆర్టీఓ ఆఫీస్ గుంటూరులో పెట్రోల్ బంక్ని ఓపెన్ చేయడం జరిగింది. సో ఈ బంక్ ఓపెనింగ్కి మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు కానీ, జాయింట్ కలెక్టర్ గారు ఇలా వచ్చి ఓపెన్ చేసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. సో ఈ గుంటూరు ప్రజలందరూ ఈ పెట్రోల్ బంక్ యూజ్ చేసుకొని ఉపయోగించుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అందరికీ ధన్యవాదాలు. గుంటూరు గుజ్జనగుండ్ల సెంటర్లో రోషన్ ఎలక్ట్రానిక్ షోరూం గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మద్దాల గిరి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో టీవీలు, ఫ్రిడ్జ్లు లేటెస్ట్వి ఎంతో ప్రాచుర్యం పొందాయి అని, ఈరోజు రోషన్ ఎలక్ట్రానిక్ షోరూం ద్వారా రోషన్ ఎంతో అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు. నూతనంగా ఇవాళ షాపును ప్రారంభించుకోవడం జరిగింది. ముఖ్యంగా మరి ఈ సెంటర్లో ఇప్పటికి ఎలక్ట్రానిక్ షాప్స్ అనేవి లేవు కాబట్టి మరి ఈరోజు ప్రారంభించుకున్న మరి పెద్ద ఎత్తున మరి ఇక్కడ నివసించే చుట్టుపక్కల వాళ్ళకి ఉపయోగపరంగా ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా భావిస్తూ ఉన్నాను. మరి అలానే కాదు, టీవీలు, రిఫ్రిజిరేటర్స్ కానివ్వండి, వాషింగ్ మిషన్స్, వీటిలో మా రిపేర్ సెక్షన్లో కానీ మంచి అనుభవం ఉంది రోషన్కి. వాషింగ్ మిషన్స్ ఏదైనా కావాలన్నా మరి వాళ్ళకి దూరాభారం లేకుండా దగ్గరలో ఉండే వసతి ఉంది కాబట్టి అందరూ కూడా షాపును ఆదరించాలి. తమ్ముడు రోషన్ చిన్న వయసులో మంచి స్టెప్ తీసుకుని కాళ్ళ మీద పెట్టుకునే విధంగా మరి ఈరోజు ఈ షాపును ప్రారంభించుకోవాలి. మానస అనే మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం జరిపిన వారిని దిశ ప్రయోగించి ఉరి తీయాలని నేషనల్ ఉమెన్స్ పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీమతి హసీనా బేగం డిమాండ్ చేశారు. మానస తల్లిదండ్రులతో పాటు వివిధ ప్రజా సంఘాలను సమైక్యం చేసుకుని నేషనల్ ఉమెన్స్ పార్టీ ఆధ్వర్యం కలెక్టరేట్ వద్ద గాంధీ విగ్రహం ముందు భారీ ఉద్యమం చేపట్టింది. ఈ సందర్భంగా ఎన్డబ్ల్యూపీ జిల్లా అధ్యక్షులు ఎస్ హసీనా బేగం మాట్లాడుతూ దేవనకొండ పరిధిలోని పాలకుర్తి జరిగిన అత్యాచార ఘటనపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఐదుగురు దుండగులు అత్యాచారం చేసి నోటిలో మందు పోసి చంపడానికి ప్రయత్నించినారు. ఇంత కిరాతకంగా వాళ్ళు చంపడానికి ప్రయత్నించినారు. మేము హర్షవర్ధన్ రెడ్డి ఎవరైతే ఆ అమ్మాయి పైన ఐదుగురు మంది అత్యాచారం చేసి చంపడానికి ప్రయత్నించినారో వాళ్ళందరినీ కఠినంగా శిక్షించి వెంటనే వాళ్ళని అరెస్ట్ సాయం చేయడానికి వచ్చడానికి నమస్కారాలు. మాకి మీరందరూ కలిసి సాయం చేయాలి. మేము మొన్న పొద్దున పొలానికి వెళ్ళాము. అమ్మాయిని ఇంటికాడ పెట్టి నీళ్ళు పట్టి బట్టలు ఉతికి చదువుకోమ్మా అని ఇంటికాడ పెట్టిపోయినాము. మధ్యాహ్నం 3:30 టైంలో ఒక అబ్బాయి, గుర్తు తెలియని అబ్బాయి వాళ్ళ పెద్దమ్మ వచ్చి ఇంట్లో దాడికి చేసినారు. ఆ తర్వాత
నంద్యాల మండలం ముస్లిం మైనారిటీల ముఖ్యుల సమావేశం ఇక్రా స్కూల్లో జరిగింది. ఈ సమావేశానికి అక్రమ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా అవాజ్ కమిటీ జిల్లా కన్వీనర్ మస్తాన్ వలీ హాజరై ముస్లిం మైనారిటీలపై ఆడపిల్లలకు దుల్హాన్ పథకం అమలు చేయాలని, బడ్జెట్లో జనాభా ప్రాతిపదికన కేటాయించి సబ్లాన్ ద్వారా అమలు చేయాలని, ఎన్నికల ముందు సీఎం జగన్మోహన్ రెడ్డి ముస్లింలకు ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేస్తారని హామీ ఇచ్చి నేటి వరకు అమలు చేయలేదు. వాటి కొరకు రాబోయే రోజుల్లో ముస్లింలు సమైక్యంగా పోరాడాలని, అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని వర్గాలపై ప్రజలపై చేస్తున్న భారాలకు వ్యతిరేకంగా సమైక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. जो है इंशाल्लाह पब्लिक की सर्विस यानी पब्लिक के जो भी काम है और जो खरियों के अंदर खासकर लोगों के हमारे मुसलमानों के माइनॉरिटीज़ के जितनी भी बातें हैं, जितने भी काम तकादे हैं, उन तकादों को ज़रूर कमेटी लेगी। इंशाल्लाह आगे मुसलमानों की खिदमत ज़रूर करेगी और मुसलमानों के हम भी चाहते हैं कि तुम्हारे जो है तुम्हारे तकादों का आवाज़ कमेटी तुम्हारी खिदमत करने के लिए तैयार है। तमाम जो है जितनी ज़रूरत है कि आप आकर कमेटी से बात रखिए कि अल्हम्दुलिल्लाह आज जो है कि हमारे आवाज़ कमेटी कार्यालय में जो है आवाज़ कमेटी चुन ली गई है। జరిగింది. అదేవిధంగా ఉపాధ్యక్షులు సహాయ కార్యదర్శులకు కూడా తీసుకోవడం జరిగింది. ఆవాజ్ ప్రధాన ఉద్దేశము ఈ రాష్ట్ర ప్రభుత్వము మైనార్టీలకు అధికారంలోకి వచ్చే ముందు దుల్హన్ పథకము గత ప్రభుత్వం కన్నా ఎక్కువ ఇస్తా అని చెప్పినారు. నేటి వరకు అమలు పరచలే. అదేవిధంగా ముస్లిం మైనార్టీలకు జనాభా ప్రాతిపదికమైన సబ్ప్లాన్ అమలు చేసి నిధులు కేటాయించి ఆ సబ్ప్లాన్ ప్రకారం ఆయా గ్రామాల్లో పట్టణాల్లో ముస్లింల అభ్యున్నతికి కృషి చేస్తారని తెలియజేస్తున్నారు. అమలు చేయలేదు. సదుపాయాలు కల్పిస్తామన్నారు. ఆ వాటిల్లో కూడా విఫలం చెందినారు. నంద్యాల నడిగడ్డలోని కీజర్ మసీద్ ఎదురుగా ఉన్న మహానంది దేవాలయం ఖాళీ స్థలంలో ముళ్ల పొదలు చెత్తాచెదారం ఎక్కువైపోయి పందులు కుక్కలకు నివాసంగా మారింది. కావున నంద్యాల కమిషనర్ వెంటనే దృష్టి సారించి ఆ ముళ్ల పొదలను వెంటనే తొలగించాలని ముస్లిం హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు షేక్ మహమ్మద్ యూనుస్ డిమాండ్ చేయడం జరిగింది. గతంలో నడిగడ్డ నబీనగర్ వాసులు మా ముస్లిం హక్కుల పోరాట సమితి ఆఫీస్కి వచ్చి ఈ సమస్యను మా దృష్టికి తీసుకురావడం జరిగింది. వెంటనే కమిషనర్ స్పందించి ముళ్ల పొదలు వెంటనే తొలగించాలని మేము కూడా కోరడం జరిగింది. కుక్కలు నివాసం చేస్తున్నాయి. నడిగడ్డ ప్రజలు కూడా దీంట్లో చాలా ఇబ్బందికరంగా మారింది. వెంటనే కమిషనర్ గారు దృష్టి సాగించి ఆ ముళ్ళ పొదలను తొలగించి అక్కడ ఏమైనా కట్టడాలు చేయండి, లేకుంటే లీజుకి ఇచ్చే పాటు ఇవ్వడం జరిగింది. కానీ వాళ్ళు కూడా ప్రభుత్వం అనేది స్పందించలేదు. వెంటనే కమిషనర్ స్పందించాలని మేము డిమాండ్ చేస్తున్నాము. రెయిన్బో సినిమాస్ జై హో భారతీయ ఆధ్వర్యంలో ఏక్తా దివాస్ సందర్భంగా సాంస్కృతిక పోటీలు అక్టోబర్ 31 నుండి నవంబర్ 3వ తేదీ వరకు. ఈ పోటీలు నిర్వహణ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయుల మధ్య ఐక్యతాభావం పెంపొందేగల ఏక్తా దివాస్ ఐక్యతా దినోత్సవ సందర్భంగా సినిమాస్ ఎస్ జన్నాసా జై హో భారతీయం సంయుక్తంగా కలిసి ఏక్తా దివాస్ ఐక్యతా దినోత్సవంను ఈవెంట్ను నిర్వహిస్తాం. శుక్రవారం ఉదయం గాంధీనగర్ వేద గంగోత్రి ఫౌండేషన్ కార్యాలయంలో జరిగిన పత్రికా విలేకరుల సమావేశంలో ఫిలిం బ్యాంక్ ఆఫ్ ఇండియా రెయిన్బో సినిమాస్ అడ్వైజర్ వేద గంగోత్రి ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ జీవీఎంఆర్ఆర్ ఎస్ఎస్ఎస్ వరప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత మాజీ ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ పుట్టినరోజున భారతదేశ వ్యాప్తంగా ఐక్యతా దినోత్సవం జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఐక్యతా దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులందరినీ ఏకతాటిపైకి తెచ్చి మన సంస్కృతి సాంప్రదాయాలను చాటి చెప్పడమే అని ఆయన తెలిపారు. తెలుసుకోవాలని మనస్ఫూర్తిగా అందరికీ భారతదేశం. నమస్కారం అండి. రెయిన్బో సినిమాస్ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా ప్రపంచంలో అతిపెద్దదైనటువంటి భారతదేశంలోనే అతి గొప్పదైనటువంటి ఉత్సవం ఏక్తా దివస్ నిర్వహించబోతున్నాం. దీంట్లో దాదాపుగా 22 రాష్ట్రాలు 5 కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి 30,000 మంది పైగా ప్రతినిధులు యువతరం పాల్గొనబోతున్నారు. దాదాపుగా 50కి పైగా దేశాల నుంచి 120 పైగా భారతీయ సంఘాలు వీరందరూ కూడా ఈ కార్యక్రమంలో సహభాగస్వాములుగా పాల్పంచుకుంటున్నారు. ఇది ప్రపంచంలోనే ఒక జాతికి ఒక రేస్కి సంబంధించిన అతిపెద్ద ఐక్యతా ఉత్సవంగా ఇది రికార్డులోకి వెళ్ళబోతుంది. సో ఈ ఉత్సవంలో యువతరం అందరూ కూడా ఉత్సాహంగా పాల్పంచుకొని మన భారతీయ సంస్కృతిని, వారసత్వాన్ని, అదేవిధంగా కళల్ని తెలుసుకోవాలని మనస్ఫూర్తిగా మేము అందరం ఆహ్వానిస్తున్నాం.
అదేవిధంగా అక్టోబర్ 31, నవంబర్ 1, 2 తారీఖుల్లో ఈ కాంపిటీషన్స్ జరుగుతున్నాయి. నవంబర్ 2 నుంచి నవంబర్ 10 వరకు భారతదేశంలోని 10 రాష్ట్రాల యొక్క సంస్కృతిని, వారసత్వాన్ని, కళలను తెలిపే విధంగా స్పెషల్ షోస్ నిర్వహించడం జరుగుతుంది. అందరికీ ధన్యవాదాలు. అందరూ రావాల్సిందిగా రెయిన్బో సినిమాస్ తరఫున మేము అందరం ఆహ్వానం పలుకుతున్నాం. నా పేరు భార్గవ్ అండి, నేను డైరెక్టర్ జిజ్ఞాస. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీవీ 36 న్యూస్. నమస్కారం.